శ్రీకృష్ణదేవరాయలు గుర్రాల్ని ప్రేమించేవాడు మరియు రాజ్యంలో అత్యుత్తమ జంతు గుర్రాల్ని కలిగి ఉన్నాడు. ఒకరోజు రాజుగారు తన గుర్రాల్ని తిలకిస్తూ, ఎంత అందంగా ఉన్నాయి నా గుర్రాలు, వీటిని చూసేసరికి నా మనసు ఆనందంతో నిండిపోయింది. ఇంతలో ఒక భటుడు వచ్చి, ప్రభు, మిమ్మల్ని కలవడానికి అరేబియా దేశం నుంచి ఒక వర్తకుడు వచ్చాడు. దాంతో శ్రీకృష్ణదేవరాయలు ఆ వర్తకుడిని కలవడానికి ఆ స్థానానికి బయలుదేరుతారు. ఇంతలో ఒక వర్తకుడు ప్రవేశిస్తాడు. వర్తకుడు నమస్కరిస్తూ, జయము జయము మహారాజా, నేను అరేబియా దేశం నుండి వచ్చాను. నా దగ్గర ప్రపంచంలోని అత్యుత్తమ జాతి గుర్రం ఉంది. నేను అది మీకు చూపించాలనుకుంటున్నాను. అనుమతి ఇవ్వండి మహారాజా అని అంటాడు. అప్పుడు రాజుగారు ఆసక్తిగా, అరేబియా గుర్రమా? అయితే వెంటనే చూపించాల్సిందిగా కోరుతున్నాము. అప్పుడు వర్తకుడు తనతో తీసుకొచ్చిన గుర్రాన్ని రాజుగారికి చూపిస్తాడు. రాజు ఆనందంగా చూస్తూ, ఆహా, ఎంత శక్తివంతంగా ఉంది, ఎంత అందంగా ఉంది. ఈ గుర్రాన్ని నేనెట్లా వదులుకుంటాను? దీన్ని నేను వెంటనే కొనుగోలు చేస్తాను. మహారాజా, మీకు ఇది నచ్చినందుకు సంతోషం. నా దగ్గర ఇలాంటివి ఇంకో 2 ఉన్నాయి. అవి అరేబియాలో ఉన్నాయి. మీకు ఆ 2 కొనుగోలు చేయాలనుకుంటే నేను వెంటనే వెళ్ళి తీసుకువస్తాను. అద్భుతం, నేను ఈ 3 గుర్రాల్ని కొనాలనుకుంటున్నాను. దీనికి నేను ఎంత చెల్లించాలి? మహారాజా, కేవలం 5,000 బంగారు నాణ్యాలు మాత్రమే. ముందుగానే ఇస్తే నేను 2 రోజుల్లో మిగిలిన గుర్రాల్ని వెళ్ళి తీసుకొని వస్తాను. ఆ మాటలు విని రాజుగారు వెనక ముందు చూసుకోకుండా, ఇదిగో తీసుకో. నాకు వచ్చే ఆనందంలో నేను మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. మీరు ఈ నాణ్యాలను తీసుకొని వెళ్ళి మిగిలిన ఆ గుర్రాల్ని కూడా త్వరలో ఇక్కడికి తీసుకొని వచ్చి మాకు అప్పచెప్పండి అని అంటాడు. రాజుగారు ఇచ్చిన బంగారు నాణ్యాలు తీసుకొని వర్తకుడు అక్కడి నుంచి బయలుదేరతాడు. కొన్ని వారాల తరువాత రాజుగారు రాజుభవనం తోటలో దిగులుగా తిరుగుతూ ఉంటారు. అప్పుడు రాజు తనతోనే, 2 రోజులు 2 వారాలయ్యాయి. ఈ వ్యాపారి ఎక్కడికి పోయాడో, అయినా గుర్రాలు కూడా కనిపించడం లేదు. అలా ఆలోచిస్తూ ఎదురుగా చూడగా అప్పటికే తెనాలి రాముడు ఏదో ఒక కాగితం మీద రాస్తూ కనిపిస్తాడు. అప్పుడు రాజుగారు ఆసక్తిగా తెనాలి రామకృష్ణుడి దగ్గరికి వెళ్ళి, తెనాలి, ఏం రాస్తున్నావు అంత గంభీరంగా? అయ్యో, ఏమీ లేదు మహారాజా, చిన్నగా ఒక జాబితా మాత్రమే. ఏమిటి జాబితానా? ఏం జాబితా రాస్తున్నావు? ఏది ఒకసారి చూపించు చూద్దాం. దానికి తెనాలి రామకృష్ణుడు చింతంతలో కాగితం అందిస్తాడు. అప్పుడు రాజుగారు ఆశ్చర్యంగా జాబితా వైపు చూస్తూ, ఏంటిది? విజయనగర రాజ్యంలో అతిపెద్ద మూర్ఖుల జాబితా. ఇందులో నా పేరు మొదట ఉందేంటి? అప్పుడు తెనాలి రామకృష్ణుడు శాంతంగా నవ్వుతూ, అవును మహారాజా, ఎందుకంటే మీరు ఒక అన్యుణ్ణి చూసి అతనికి 5,000 బంగారు నాణ్యాలు ఇచ్చి అతను తిరిగి వస్తాడని నమ్మారు. ఇంకా అతని కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే నేను మీ పేరుని ఈ జాబితాలో మొదట రాశాను అని నవ్వుతూ సమాధానం చెప్తాడు. అప్పుడు రాజుగారు కోపంగా, అంటే ఆ వ్యాపారి తిరిగి రారు అని అంటారా? ఒకవేళ ఆ వ్యాపారి నిజంగా తిరిగి వస్తే? అయితే మహారాజా, అలా చేస్తే అతనే పెద్ద మూర్ఖుడు అవుతాడు. అప్పుడు మీ పేరు తొలగించి అతని పేరును నేను ఈ జాబితాలో మొదట రాస్తాను. అప్పుడు రాజుగారు ఆ సమాధానం విని అలాంటి సమాధానం ఊహించకపోవడంతో రాజుగారు గట్టిగా నవ్వుతూ తల ఊపుతాడు. అలా నవ్వుతూ రాజుగారు, తెనాలి, నీ బుద్ధి నిజంగా అమోఘమయ్యా. పిల్లలు, ఈ కథలో నీతి ఏమిటంటే అపరిచితులను అనగా కొత్తగా పరిచయమైన వారిని గుడ్డిగా నమ్మరాదు. తెనాలి రాముడు ఒక తెలుగు కవి మరియు కృష్ణదేవరాయల ఆస్థానంలో సలహాదారుడు. అతనికి చమత్కారమైన హాస్యభరితమైన కథల కారణంగా అతను ఆస్థాన విదూషకుడు అని కూడా పిలువబడతాడు. తెనాలి రాముడు తన తెలివితేటలు మరియు విలువలను ఉపయోగించి సమస్యలకు పరిష్కరించడంలో ప్రవృత్తిని కలిగి ఉన్నాడు. అందువల్ల అతని కథలు పిల్లలకి గొప్ప నిద్రవేళ కథలుగా మారుతాయని ఈ వీడియో చేశాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి లూలాల్యాండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రేపు మళ్ళీ మరొక కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. టేక్ కేర్. గుడ్ నైట్.